హై అందరికీ ఈరోజు అయితే ఇంకొక 3 టెంపుల్స్ గుట్ట కింద తిరుపతిలో గుట్ట కింద ఉన్న టెంపుల్స్ 3వి. అందులోనూ మస్ట్ తప్పకుండా అందరూ తిరుపతికి వచ్చిన వాళ్ళు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడాల్సిందేనండి. దీనికి కాస్తంత హిస్టరీనే ఉంది. చాలామంది వచ్చి తిరుపతి చూస్తారు, కానీ వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారితో వివాహం అయ్యింది మాత్రము ఈ అంటే మంగాపురంలో ఉన్న కళ్యాణ మండపం ఇక్కడనేనండి. ఇక్కడనే స్వామివారికి వివాహం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి తిరుపతికి షిఫ్ట్ చేశారట, అంటే అన్నీ కూడా తిరుపతికి పంపించారంట. కానీ ఒక్కటి స్వామివారి అంటే పెళ్ళి అయినప్పుడు పసుపు మనము ఇలా మనకు రుబ్బు రోల్ లాగా ఉంటుందండి, రోలు లాగా అది అక్కడనే ఉంటుంది. అది తీయడానికి కూడా రాదంట, టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాతకి ఉంటుంది. అండ్ అసలు ఈ టెంపుల్కి వచ్చిన తర్వాతకి స్వామివారి నుండి అంటే లోపల గర్భగుడి దాకా వెళ్ళేసి ఫేస్ టు ఫేస్ జస్ట్ కొంచెం డిస్టెన్స్లోనే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేము వెళ్ళినాక కొంచెం బ్రేక్ ఇచ్చారు, అది లోపలంతా స్వామివారికి అలా ఒక 1/2 అవర్ అంటే ఈవినింగ్ 5:30కి అలా వెళ్ళిరంటే 6:30 వరకు స్వామివారికి మళ్ళీ అలంకరణ మళ్ళీ పూజ చేయడం ఉంటుంది. అప్పుడు అలౌ చేయరు. ఆఫ్టర్ 6:30కి వెళ్ళాలి. ఈవినింగ్ వెళ్తే మాకు తెలియక ఫస్ట్ అలా వెళ్ళాను. 6:30 కొంచెం మళ్ళీ 1 అవర్ అలా వెయిట్ చేయమంటే కాసేపు టీ అలా తాగి వెళ్ళాము. చెప్తున్నాను, దర్శనం సూపర్గా అయింది. స్వామివారు కళ్ళ ముందు ఉన్నట్టే అనిపించిందండి. నెక్స్ట్ అక్కడ నుంచి శ్రీ కోదండరామ స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ కూడా రాముడు అయితే ఎంత బాగున్నారండి. గుట్ట కింద నేను ఆల్రెడీ చిన్నగా వీడియోలు చెప్తున్నాను. నేనైతే ఒక 9 టెంపుల్స్ తిరుపతిలో గుట్ట కింద రూమ్ తీసుకొని 9 టెంపుల్స్ మేము చూసాము. ఇవైతే మస్ట్గా చూసేవి. ఇంకా ఉన్నాయి కానీ తప్పకుండా విజిట్ చేయాల్సినవి ఇవ్వండి. కోదండరామ స్వామి టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇస్కాన్ టెంపుల్ కూడా వెళ్ళాము. ఎంత పెద్దగా ఉందంటే ఈ టెంపుల్ అసలు మాటల్లో చెప్పలేము, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మేమైతే కరెక్ట్గా పూజ ఈవినింగ్ టైం వెళ్ళాము కదా, 8కి అలా వెళ్ళాము. పూజ అయ్యే టైంకి వెళ్ళాము. ఎప్పటి నుండో నేను భగవద్గీత ఎస్పెషల్లీ 1-2 ఇయర్స్ నుంచి భగవద్గీత చదవాలి, దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము. బట్ ఒక మంచి ప్లేస్లో తీసుకుందాం అన్నట్టుగా ఉన్నాము. ఫైనలీ ఈ టెంపుల్ దగ్గర మాకు భగవద్గీత తీసుకొని పూజలో పెట్టుకున్నాము. ఎంత బాగుందంటే ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ కృష్ణుడైతే అసలు కళ్ళు అయితే ఇలా చెదిరిపోయినాయి అండి, మాటల్లో చెప్పలేము, అంత బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి. ఖచ్చితంగా ఇస్కాన్ టెంపుల్లో షాపింగ్స్ అవి ఇవి మనకి వుడ్తో చేసినవి చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రసాదం అయితే పులిహోర పెట్టారు, సూపర్ టేస్ట్ ఉంది. అక్కడ నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడికి మీరు 9 లోపే వచ్చేసేయండి. మేము కొంచెం లేట్గా రావడం వల్ల దర్శనం అంటే వెళ్ళాము చూసాము, కానీ ఇట్లా దర్శనము ఏమంటారు చూడండి, అభిషేకం అలా దర్శనం అలా అవ్వలేదు. అందులోనూ చీకట్లో వచ్చేప్పటికీ 8:30 కాదు 9 అయింది అనుకుంటా అండి. అందుకే లోపల వరకు వెళ్ళలేకపోయాము. బట్ 8:30 వరకు అయితే వచ్చేసేయండి. నెక్స్ట్ అయితే రాధాశ్యామ్, నెక్స్ట్ ఇక్కడ కూడా రాధాకృష్ణులు ఉంటారు. ఇది కూడా ఫేమస్ టెంపుల్. ఇక్కడికి వెళ్ళేసరికి కూడా ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయింది, ఏకాహారతి అన్నీ ఇచ్చేసారు. లాస్ట్ మినిట్లో అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది. ఫైనల్లీ టెంపుల్ కింద ఉన్న 9 టెంపుల్ అయితే చూసుకున్నాము. రేపైతే టెంపుల్ పైకి వెళ్తాము. ఒక నెక్స్ట్ డే దర్శనం అంతా అయిపోయిన తర్వాతకి గుట్ట పైన ఉన్న టెంపుల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాం.